అది ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 12 గంటల సమయం. హారిక తన ప్రియుడైన భువన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. రాత్రి 12 గంటల సమయం దాటింది. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు రానే వచ్చింది. భువన్ నా కోసం తప్పకుండా వస్తాడు, నా కోసం మంచి బహుమతిని తెస్తాడు, నేను కూడా అతనికి ఒక మంచి మొబైల్ గిఫ్ట్గా ఇస్తాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆమె ఎంతో ఆనందంతో భువన్ వచ్చేసినట్టున్నాడు. వస్తున్నా భువన్ అంటూ వెళ్ళి తలుపు తెరిచింది. తలుపు తెరిచిన ఆమెకి ఒక భయంకర దృశ్యం కనిపించింది. అదేమిటంటే ఒక దెయ్యం నరికిన భువన్ తలను పట్టుకుని నిలబడి ఉంది. ఇదిగో ప్రియతమా, ఆ బహుమతి తీసుకో. దాన్ని చూసిన హారిక భువన్ అంటూ స్పృహ తప్పి పడిపోయింది. చాలా సమయం తర్వాత ఆమె స్పృహ నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఆమె ఒక ఆసుపత్రి బెడ్పై ఉంది. నేనిక్కడికి ఎలా వచ్చాను? భువన్ మరణించాడు అని కేకలు వేసింది. అరుపులు విన్న డాక్టర్, చూడు హారిక, నీకేం కాలేదు, ఇక్కడంతా సరిగ్గానే ఉంటుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకో. డాక్టర్, ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరో కాదమ్మా, నీ భర్త అరుణ్. అదుగో అతను వస్తున్నాడు చూడు. అప్పుడే అరుణ్ అక్కడికి వచ్చాడు. కానీ డాక్టర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఈ అరుణ్ ఎవరో నాకు తెలియదు. డాక్టర్, ఆమెకేమైంది? తను ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఆమె నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు? అరుణ్, మీరు నాతో పాటు బయటికి రండి, మీకంతా చెప్తాను అని చెప్పి డాక్టర్ హారికతో, చూడమ్మా, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే అంతా తగ్గిపోతుంది అని చెప్పి అరుణ్ డాక్టర్ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. నాకేమీ అర్థం కావటం లేదు అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. బయట డాక్టర్ అరుణ్తో, చూడండి అరుణ్, మీ భార్య ఏదో చూడకూడని భయంకర దృశ్యం చూసి భయపడుతోంది, అందుకే ఆమె ఇలా ప్రవర్తిస్తోంది. అది సరే అరుణ్, ముందు చెప్పండి, మీ భార్య భువన్ అని కలవరిస్తుంది, ఇంతకీ భువన్ ఎవరు? డాక్టర్, భువన్ ఎవరో నాకు తెలీదు, నేనెప్పటిలాగానే ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చాను, ఆమె ఇంటి గుమ్మం వద్ద పడిపోయి ఉంది. ఇంక నేను భయంతో ఏం జరిగిందో అనుకుంటూ కంగారుగా హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే అరుణ్, మరేం పర్వాలేదు, ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. కొంత సమయానికి హారికకి మెలకువ వచ్చింది. అరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, ఏం జరిగింది నాకు? మనం ఇక్కడ ఎందుకున్నాము? హారిక, ఏం కాలేదు, నువ్వు పడుకో. లేదండి, నాకు ఇక్కడ ఏం నచ్చలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఓకే హారిక, ఇంటికి వెళ్దాం అని డాక్టర్కి వాళ్ళ అక్కడి నుంచి వెళ్తున్న విషయం తెలియజెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె దెయ్యం పట్టిన దానిలాగా బిగ్గరగా ఏడుస్తూ భువన్ అంటూ పెద్దగా కేకలు వేసింది. ఏమైంది హారిక, ఏమైంది? భువన్ ఎవరు? ఎవర్రా నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? ఏమైంది హారిక నీకు అంటూ హారిక దగ్గరికి వెళ్తుండగా ఆమె భయంకర దెయ్యం రూపంలోకి మారి అతన్ని తన చేత్తో పట్టుకుని పైకి లేపింది. అతను భయంతో, హారిక వదులు హారిక అని అరవగానే ఆమె అతన్ని పక్కకు విసిరేసింది. అతడు భయంతో గజగజ వణుకుతూ కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెడుతూ తనలో తాను, హారికకు ఏదో దెయ్యం పట్టింది, ఈ ఇంట్లో దెయ్యం ఉంది, ఇల్లు తీసుకోవద్దని ఎంతమంది చెప్పినా నేను వినకుండా తక్కువగా వస్తుంది కదా అని ఇల్లు తీసుకున్నాను. అది ఎంత తప్పో ఇప్పుడు దెయ్యాన్ని చూశాక నాకు అర్థమైంది అని అతను ఒక చోట ఆగి అతనికి ఇల్లు అమ్మిన వ్యక్తికి కాల్ చేశాడు. హలో కిరణ్ గారు, ఎక్కడున్నారు? నేను మా ఇంట్లోనే ఉన్నాను, ఏమైంది? చాలా టెన్షన్గా మాట్లాడుతున్నారు. ఏం లేదు, వచ్చాక మీకంతా చెప్తాను, మీరెక్కడికి వెళ్ళకండి అని ఫోన్ కట్ చేశాడు. ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు అరుణ్? అరుణ్ కిరణ్ ఇంటికి వెళ్ళాడు. కిరణ్ గారు, నాకు ఒక నిజం చెప్పండి, నిజం మాత్రమే చెప్పండి. అంతకుముందు మా ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళ? ఉంటే వాళ్ళకి ఏం జరిగిందో నిజం చెప్పండి. అది అరుణ్ గారు, అంతకుముందు నీళ్లు నాంచకుండా నిజం చెప్పండి. అరుణ్ గారు, అంతకుముందు అక్కడ హారిక అని ఒక అమ్మాయి అద్దెకు ఉండేది. ఏం జరిగిందో ఏమో, గత 3 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 14న ఆమె మరణించింది. అది హత్య ఆత్మహత్య తెలియరాలేదు. అప్పటి నుంచి ఆ ఇంటికి ఎవరు వచ్చినా అక్కడ ఏదో దెయ్యం ఉంది అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. కొంప ముంచారు కదండి, మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నేను ఇంకా ఏదో మీరంటే గిట్టని వాళ్ళు ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు పుట్టించారేమో అనుకున్నాను, అందుకే ఆ ఇల్లు కొన్నాను. అసలు ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. మీరేం భయపడకండి,
నా దగ్గర స్వామీజీ మంత్రించిన జలం ఉంది. దాన్ని తీసుకువెళ్ళి మీ భార్య పైన చల్లితే ఆమెకు పట్టిన దయ్యం విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అలా ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్ళి ఆమెపై ఆ జలాన్ని పోశారు. వెంటనే ఆమె శరీరం నుంచి దెయ్యం బయటకు వచ్చి, నన్ను క్షమించండి, నేను కావాలని మీ భార్య శరీరంలోకి ప్రవేశించలేదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున నాకు తెలియకుండానే అలా జరుగుతుంది. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కూడా హారిక. నేను భువన్ ఇద్దరం ప్రేమించుకున్నాం. ఆ విషయం గురించి తెలిసినా కూడా అరవింద్ తనని ప్రేమించమంటూ, ప్రేమించకపోతే చంపేస్తానంటూ వెంటపడేవాడు. అనుకోకుండా ఆ రోజు 14 ఫిబ్రవరి భువన్ కోసం ఎదురుచూస్తున్న నాకు అరవింద్ నరికిన భువన్ తలని తీసుకొచ్చి, ఇదిగో నా బహుమతి అంటూ అరవింద్ పిశాచి రూపంలో కనిపించాడు అంటూ బాధపడుతూ చెప్పింది. అరవింద్నేంటి పిశాచి అంటున్నావు? అవును, అరవింద్ చనిపోయి పిశాచ రూపంగా మారి భువన్ తలను నరికి చంపాడు. ఆ దృశ్యం చూసిన నేను కూడా హఠాత్ మరణంతో చనిపోయాను. అందుకే ఇక్కడ తిరుగుతున్నాను. నాకు ఎవరి మీద పగలేదు, ఎవరిని ఏమీ చేయను. దయచేసి నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోయింది.